గురుగారు, తిరువూడల ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? అరుణాచలంలో సంక్రాంతి సమయంలో అద్భుతమైన ఈ తిరువూడల ఉత్సవాన్ని చూసేటువంటి అదృష్టం మనకు సిద్ధిస్తుంది. శివుడు పార్వతితో కలిసి ఉన్న సమయంలో పార్వతి శివుడి కళ్ళను మూస్తుంది వేళాకోళానికి. ఎప్పుడైతే సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగినటువంటి స్వామి యొక్క కనులు రెండు పార్వతి చర్యతో మూతపడ్డాయో అప్పుడు అంధకారం వ్యాపించింది. ఆ అంధకారం నుంచి అంధకాసురుడు జన్మించాడు. ఆ అంధకాసురుణ్ణి హిరణ్యాక్షుడికి ఇచ్చి పెంచమన్నాడు పరమేశ్వరుడు. హిరణ్యాక్షుడి దగ్గర పెరిగి పెద్ద అయినటువంటి అంధకాసురుడికి పార్వతీదేవి మీద వ్యామోహం కలిగింది. శివుడు పాశుపత వ్రతంలో ఉన్నప్పుడు కైలాసం మీదికి దండెత్తి వచ్చాడు. వ్రతభంగం కాకుండా పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలి వెళ్ళాడు. అమ్మవారు తుమ్మెద రూపంలో శ్వేతార్క పుష్పంలో తలదాచుకుంది. పరమశివుడి యొక్క వ్రతాన్ని భగ్నం చేయకుండా ఉండటం కోసం దేవతలంతా అంధకాసురుణ్ణి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం శివుడు వ్రతాన్ని ముగించుకొని తన శూలంతో అంధకాసురుణ్ణి కొరత వేశాడు. రక్తమంతా పోయి బాధపడుతున్నటువంటి ఆ అంధకాసురుణ్ణి భృంగిగా మార్చి తన దగ్గరే ఉంచుకుంది. శివుని సేవకులలో ప్రధానంగా ఉన్న భృంగి పార్వతి అంటే కోపంతో కేవలం శివుడిని మాత్రమే అర్చిస్తూ ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేస్తూ కాలం గడపసాగాడు. ఇది గమనించిన పరమేశ్వరుడు ఎలా అయినా సరే భృంగికి కనువిప్పి కలిగించాలని అర్ధనారీశ్వరుడిగా మారిపోయాడు. కానీ తన మొండి పట్టుదల విడువనటువంటి భృంగి శివుడి హృదయాన్ని చీల్చుకుంటూ ప్రదక్షిణ చేశాడు తప్పితే పార్వతీదేవికి ప్రదక్షిణ చేయటానికి ఒప్పుకోలేదు. ఇది గమనించిన పార్వతి కోపంతో ఆయన రక్తహీనుడివి కమ్మంటూ శపించింది. బలహీనుడైనటువంటి భృంగికి ఆసరాగా మూడవ కాలును అందించాడు పరమేశ్వరుడు. అయినా ఆకలి లేక రక్తహీనతతో బాధపడుతున్న భృంగి తనువు చాలించి శివుడిలో ఐక్యమయ్యాడు. భృంగి మీద తన ప్రతీకారాన్ని తీర్చుకోలేకపోయానన్నటువంటి కోపంతో పార్వతీదేవి శివుడిని దూరంగా ఉంచింది. ఎలా అయినా సరే పార్వతీదేవిని చేరుకోవాలని శివుడు ప్రయత్నం చేస్తూ ఉంటే సప్తమాతృకలు అడ్డగించారు. శివుడు సుందరుణ్ణి పిలిచి పార్వతీదేవి దగ్గరికి రాయబారాన్ని పంపించాడు. సుందరుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అద్భుతంగా శివస్తుతి చేశాడు. విని సంతోషించిన పార్వతి ఏం వరం కావాలో కోరుకోమంది. పరమేశ్వరుడితో సహా నువ్వు నాకు ప్రత్యక్షం కావాలన్నాడు. సంతోషించిన పార్వతి తిరిగి పరమేశ్వరుడితో కలిసి సుందరుడికి దర్శనాన్ని ఇచ్చింది. ఇది తిరువూడల్ ఉత్సవంలో ప్రదర్శించే అద్భుతమైన శివగాథ. చూసిన వారు ఆనందంతో గంతులు వేస్తారు. ఈ ఉత్సవం జరిగేటువంటి క్రమంలో శివ ఆరాధన, ఆ తల్లి యొక్క కరుణ అద్భుతంగా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే తిరువూడల్ ఉత్సవం.